హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఇంతకు ముందు ఒక వీడియోలో మేము సిద్దిపేటలో ప్లేమాల్కి వెళ్ళినామని చెప్పిన కదా, అదే రోజు తీసిన వీడియో ఇది. అక్కడి నుండి ఈవినింగ్ అయితే మేము కొమటి చెరువుకు వెళ్ళినాం. వెళ్ళగానే మా ఓడికైతే ఈ కార్లు కనిపించినాయి. అసలే మా ఓడికి కార్లు బండ్లు అంటే పిచ్చి. ఆ కార్లో కూర్చొని వాడే డ్రైవింగ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతుండు. కొమటి చెరువుకు చాలా సార్లు వెళ్ళినాం, కానీ ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. చాలా మంది ఇప్పటికే కొమటి చెరువుకి చాలా సార్లే వెళ్ళి ఉంటారు, కానీ ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఒకసారి ఖచ్చితంగా వెళ్ళండి. ఇక్కడ మా ఇద్దరు పిల్లల్ని కార్లో కూర్చోబెట్టి ఫొటోస్ తీద్దామని కూర్చోబెడితే మా చిన్నోడు చూడండి, ఆ స్టీరింగ్ లూజ్ అయినట్టుంది, పీకగానే వచ్చేసింది. ఇక్కడ ఒక గేమ్ అవుతుంది, దీన్ని బబుల్ షూటర్ అంటారో ఏదో తెలీదు. పిల్లల కోసం ఇక్కడ కొన్ని బొమ్మలు, అలాగే కీ చైన్స్, ఇక్కడున్న కీ చైన్స్ మీద మన నేమ్స్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు, అట్లా చేసిస్తారు వాళ్ళు. అట్లే అక్కడ కీ హోల్డర్స్ కూడా ఉన్నాయి. కొమటి చెరువులో వాటర్ లెవెల్ అనేది ఎక్కువైతే ఆ వాటర్ అన్ని ఇదే రూట్ నుండి బయటకు వస్తాయి. మేము కొమటి చెరువు చాలా సార్లే చూసినాం కాబట్టి ఈసారి అయితే మొత్తం ఏం తిరగలేదు. అన్ని ప్లేస్లలోకి వెళ్ళి వీడియో రికార్డింగ్ చేసుకుందాం అనుకున్నా, కానీ ప్లేమాల్కి వెళ్ళినాం కదా ముందు, అక్కడి నుండి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుందని మొత్తం ఏం తిరగలేదు. కొంచెం సేపు తిరిగినందుకే ఫుల్ కాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఈ కొమటి చెరువు దగ్గర చాలా మంది ప్రీ వెడ్డింగ్ షూట్స్, ఫోటో షూట్స్ ఇలా చాలా చేసుకుంటారు. ఇక్కడ ఫోటో షూట్స్ తీసుకోవాలంటే మనీ అయితే పే చేయాలి. ప్రతి లొకేషన్కి ఛార్జెస్ అయితే వేరేగా ఉంటాయి. ఇక్కడ ఇది పిల్లలు ఆడుకోవడానికి వీడియో గేమ్స్ ఉంటాయి. అందులో మనం వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ లోనే డైనోసార్ పార్క్ కనిపిస్తుంది. చూడండి డైనోసార్ ఎంత పెద్దగా ఉందో, సేమ్ నిజం డైనోసార్ లాగానే ఉంది కదా. ఇప్పుడైతే మనం డైనోసార్ పార్క్ లోపలికి వెళ్దాం. డైనోసార్ పార్క్ లోపలికి రావడానికి టికెట్ తీసుకోవాలి. టికెట్ అయితే 20 రూపీస్ ఉంటుంది. 20 రూపీస్ టికెట్ తీసుకుంటే డైనోసార్ పార్క్ లోపలికి రావచ్చు. అంటే ట్రైన్ రైడ్ కాకుండా ఇలా లోపలికి రావడానికి 20 రూపీస్ టికెట్. మళ్ళీ లోపల ట్రైన్ రైడ్కి వెళ్ళాలంటే 50 రూపీస్ ఒక్కరికి తీసుకుంటారు. ఇక్కడ ఇలా డైనోసార్ ఎగ్స్ లాగా ఇలా పెట్టిరు. ఇందులోనైతే ఫొటోస్ దిగొచ్చు. చూడండి మా వాడు ఇక్కడ ఫొటోస్ దిగుతాడు. డైనోసార్ పార్క్ లోపల ట్రైన్ రైడింగ్ అయితే వెళ్ళినాం. అందులో ఫుల్ వీడియోనైతే తీసిన ఎలా ఉంటది అనేది. అక్కడైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు, ఎందుకంటే అందులో సౌండ్స్ వస్తాయి కదా. సౌండ్స్ ఎలా ఉంటాయి, విజువల్స్ ఎలా ఉంటాయి అనేది మీరు కూడా చూడండి. ట్రైన్ రైడ్కి వెళ్ళడానికి టికెట్ కౌంటర్ అనేది పక్కనే ఉంటుంది. అక్కడ 50 రూపీస్ పే చేస్తే టికెట్ ఇస్తారు. దాంతో లోపలికి వెళ్ళాలి. ఒక్క పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు టికెట్కి. పదండి డైనోసార్ పార్క్ లోపల ట్రైన్ రైడ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు సడన్గా వస్తాయి. భయపడదు, ఏం కాదు. రోజు డైనోసార్స్ అంటే చూడు గడిచిడు. ఏమని పాప, ఏమని ఇప్పుడు వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది ఆ డైనోసార్ వస్తుంది చూడు. ఏమన్నది అది ఇట్లా ముప్పటికి వస్తుంది అంతే. ఏమన్నది పాప, ఏమన్నది 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 అక్కడ వరకే వస్తుంది అది అంతే. దెబ్బలు చెప్పు, దానికి దెబ్బలు చెప్పు, ఏ అని చెప్పిపోతుంది. బాయ్ చెప్తాను, బాయ్ చెప్పు, బాయ్. లాల వచ్చినాయి గడిచి లాల కనబడుతున్నాయి. ఇప్పుడు అల్లకెళ్ళి డైనోసార్ వస్తుంది. ఏమన్నది కొట్టుకుంటే ఆడుకో ఇక అంతే. కొట్టుకుంటే అవి నిలబడు పాప, దీని మీద నిలబడి గేర్ మీద నిలబడి కనిపించలేదు. ఇప్పుడు ఆడ కొట్టుకుంటాయి తెలుసా. అవి కొట్టుకుంటాయి అంతే. అయిపోయింది, వెళ్ళిపోయింది అంతే. మనం కూడా వెళ్ళిపోతాం అంతే. పోదామా ముంగడి పోనా. ఏంగా ట్రైన్ పోతుంది అంతే. హాయ్ హాయ్ చెప్పు, దానికి హాయ్ చెప్పు. ఏమన్నది అవి మీద ఒక పక్షి ఉంది చూడు, ఇక్కడ లాభం ఉంది చేసిన. హాయ్ చెప్పు దానికి. లావా చూసుకోవడానికి
ఏం కాదు ఏమని, అక్కడ నుంచి డైనోసార్ వస్తుంది అంతే. లావా చూపడానికి కాదు. బాగుందా? ఊకే డైనోసార్ డైనోసార్ అంటుగా, మళ్ళీ వద్దామా టుమారో? ఏమని ఇందాడు పట్టుకుంటే నవ్వు వస్తుంది. ఇప్పుడు ముంగటికి పోతుంది, ముంగటికి ఇప్పుడు డైనోసార్ వస్తుంది చూడు. ఇప్పుడు ముంగటి గురికి వస్తుంది డైనోసార్. అక్కడ డైనోసార్ చూసినా, అక్కడ చూసినావా? ఇక్కడ వస్తుంది. గచ్చుడు గచ్చుడు గచ్చుడు. వావ్, బ్యూటిఫుల్ కదా. భయపడద్దు ఏమనైనా, ఏమని. చూడు వెనకకు చూడు, బ్యాక్ సైడ్ చూడు, అంతే. గంతే అయిపోయింది. అది చూసినావా? అందరు ఫోటోలు దిగుతారు కదా, గానే దిగు, తెలుసు కదా. అక్కడ ఫైట్ చేసే చూసినావు గొప్ప. లే నిలబడి నా మీద నిలబడు, చూపిద్దా. ఇక్కడ నిలబడు, అక్కడ డైనోసార్ కనిపిస్తా, నిలబడు. ఏమని డాడీ? లే డాడీ ఉన్నాడు కదా, ఏమనేది పట్టుకుంటే అటు పెడతలేడు. ఏమనే పప్ప. అయిపోయింది, పంపి అయిపోయింది. ఇక్కడ ఒకటి ఉంది, ఇదే లాస్ట్ కింద, ఇది ఒకటే ఉంది. అయిపోయింది అయిపోయింది. నాకు దెబ్బలు చెప్పు, ఏయండి దెబ్బలు చెప్పు, దానికి దెబ్బలు చెప్పు. ఏ బిడ్డ దెబ్బలు చెప్పు. అయిపోయింది, మనం వచ్చేసినాం. ఇది ఒకటే వస్తుంది. ఆ డైనోసార్ కాయ చెప్పు, గాడ హాయ్ చెప్పు. అది డైనోసార్ కదా, బాగుందా? గుడ్డా? అయిపోయింది పాప. దీనికి కట్టేసారు, చూసినావా? అది చేసినాం గంతే. డైనోసార్ ట్రైన్ రైడింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగినాం. ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడైనా ఇలా బయటికి వెళ్ళాలి సరదాగా. ఎప్పుడు ఇంట్లోనే ఉంటే పిల్లలకి మనకి బోర్ కొడుతుంది కదా, అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు. మనం డైనోసార్ పార్క్ వెళ్ళడానికి 20 రూపీస్ టికెట్ తీసుకుంటే ఇటు కూడా వెళ్ళొచ్చు అదే టికెట్తో. నైట్ 7 నుండి 8 వరకు అయితే ఇక్కడ లేజర్ లైట్ షో అయితే నడుస్తుంది. ఇంత తిరిగిన తర్వాత ఆకలి అవుతుంది కదా, ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి తినడానికి. మంచిగా తినుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా నడవలేరు కదా ఇదంతా, వాళ్ళ కోసం ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ అయితే ఉంటాయి. ఒక్కరికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కోమటి చెరువు ఎండ్ వరకు అయితే తీసుకెళ్లి చూపిస్తారు మొత్తం ఏమేమి ఉన్నాయని. మేము వీకెండ్లో వెళ్ళాం కాబట్టి చాలా మంది పబ్లిక్ వచ్చారు. పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ కూడా చాలా గేమ్స్ ఉంటాయి, స్లైడింగ్ అలాంటివి. కోమటి చెరువులో బోటింగ్ కూడా ఉంటుంది. చాలా సార్లే కోమటి చెరువుకు వెళ్ళినాం కానీ మేము ఎప్పుడు బోటింగ్ అయితే చేయలేదు. ఇక్కడ స్కై సైక్లింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది కానీ ఓన్లీ డే టైంలోనే ఉంటుంది, ఈవినింగ్ అయితే క్లోజ్ చేసేస్తారు. కోమటి చెరువుకు వస్తే ఇక్కడ చాలా చూడొచ్చు. ఒకటి ఫస్ట్ మనం వెళ్ళిన డైనోసార్ పార్క్, ఇంకొకటి కేబుల్ బ్రిడ్జ్, తర్వాత వచ్చేసి స్కై సైక్లింగ్. దీనికి కొంచెం దూరంలోనే రూబీ నెక్లెస్, అక్కడ కూడా కొన్ని గేమ్స్ ఉంటాయి ఆడుకోవచ్చు. అట్లే అక్కడ అడ్వెంచర్ పార్క్ ఉంటుంది. నైట్ టైం అయితే లైటింగ్స్ తో సూపర్ ఉంటుంది. పిల్లలు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి తీసుకొస్తే. ఇక్కడ ఒక్కొక్క దానికి సపరేట్ గా టికెట్. కేబుల్ బ్రిడ్జ్ ఎక్కాలంటే ఒక టికెట్, స్కై సైక్లింగ్ చేయాలంటే ఒక టికెట్, డైనోసార్ పార్క్ లో ట్రైన్ రైడింగ్ కి ఇంకో టికెట్,
రూబీ నెక్లెస్ రోడ్ కి వెళ్ళాలంటే అక్కడ కూడా వేరే టికెట్ కి చార్జ్ చేస్తారు. టికెట్ ప్రైజెస్ కూడా సేమ్ ఉండయి, ఒక్కొక్క దానికి డిఫరెంట్ గా చార్జ్ చేస్తారు. ఈ వీడియో చూసే వాళ్ళలో ఎంతమంది కొమర్చెరువుకి వచ్చారో కామెంట్ చేయండి. కోమట్ మొత్తం తిరిగిన తర్వాత ఆకలేయకుండా ఉంటుందా? ఆకలేస్తుందని ఇక్కడ నూడిల్స్ అయితే తీసుకున్నాం. బిర్యానీ తిందాం అనుకున్నాం కానీ మా చెల్లి నూడిల్సే తిందామని అడిగింది, అందుకే ఇక్కడ నూడిల్స్ అయితే తింటున్నాం. ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గాయ్స్.